ఆనంద్, గోదావరి లాంటి ఫీల్ గుడ్ సినిమాలని తెలుగు ప్రేక్షకులకి బహుమతిగా ఇచ్చి, హ్యాపీ డేస్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లాంటి చిత్రాలతో కుర్రాల మైండ్ సెటే మార్చేసి, లీడర్ లాంటి సినిమాతో అందరినీ అలరింపజేశారు మన శేఖర్ కమ్ల గారు. ఎందుకంటే ఆయన తీసేవి కేవలం చిత్రాలే కాదు, అవి మనందరి బతుకు చిత్రాలు. సినిమాని సినిమాలానే చూపిస్తారు ప్రతి ఒక్కరు, కానీ శేఖర్ కమ్ల గారికి ఒక్కరికే సాధ్యమయ్యేది నిజ జీవితాన్ని కూడా చిత్రంలా చిత్రీకరిస్తారు. అలాంటి డైరెక్టర్ శేఖర్ కమ్ల గారికి ధనుష్ లాంటి యాక్టర్, నాగార్జున లాంటి స్టార్, రష్మిక లాంటి హీరోయిన్ దొరికితే కుబేరా అంటూ బిచ్చగాడి సినిమా తీసాడేంటబ్బా అని చాలా మందికి మొదట్లో చిన్న చిన్న సందేహాలు వచ్చాయి. కుబేరా సాంగ్స్ మరియు ట్రైలర్ చూసిన తర్వాత శేఖర్ కమ్ల ఏదో పెద్ద అద్భుతమే చేయబోతున్నారని అందరూ చాలా గట్టిగానే నమ్మారు. మనం అనుకున్న అద్భుతం ఉందో లేదో చూసి తెలుసుకుందాం అని ప్రతి ఒక్కరూ వెయిట్ చేస్తూనే ఉన్నా ఈ రోజైతే మన ముందుకు కుబేరా మూవీ వచ్చేసింది. సో ఆ మూవీ చూసిన తర్వాత మన రివ్యూ ఈ విధంగా అయితే ఉంది. ఈ మూవీలో ప్రతి ఒక్కరు పాత్ర చాలా అంటే చాలా అద్భుతంగా చిత్రీకరించారండి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకే కాన్సెప్ట్తో, ఒకే ఫీల్ గుడ్తో మూవీ అనేది సాగిపోయింది. సో ఎలా సాగింది అంటే, ధనవంతుల అత్యాశకు, పేదవాళ్ళ ఆకలికి మధ్య జరిగే సంఘర్షణకు దృశ్య రూపమే ఈ చిత్రం. భిన్న ధృవాలైన ఈ ఇద్దరి వ్యక్తుల జీవితాలు ఒకదానితో ఒకటి ఎలా ముడిపడ్డాయి, వాళ్ళ మధ్య సంఘర్షణ ఎందుకు తలెత్తిందనేది ఆసక్తికరం. ఈ పాయింట్ను దర్శకుడు చక్కగా తెరపైకి తీసుకువచ్చారు. బిచ్చగాడిగా దేవా పాత్రలో ధనుష్ నటన కట్టి పడేస్తుందండి. తను నటించలేదు, ఆ పాత్రలో జీవించారు. తన ఇమేజ్ ను కూడా పక్కన పెట్టి ఇలాంటి పాత్ర చేయడం సాహసమే అనుకోవాలి. దీపక్ పాత్రలో నాగార్జున గారు రెండు కోణాల్లో కనిపిస్తారు. ఆరంభంలో ప్రతినాయిక ఛాయలున్న పాత్రలో తనని ప్రేక్షకులు ఎంతగా ద్వేషిస్తారో, పాత్రలో మార్పు వచ్చాక దానికంటే ఎక్కువగా అతన్ని ప్రేమిస్తారు. రష్మిక ఈ కథలో ఒక కీలక పాత్రలాగే కనిపిస్తుంది తప్ప ఓ రెగ్యులర్ కథానాయికగా ఎక్కడా ఉండరు. ప్రతినాయకుడిగా జిమ్ షరబ్ స్టైలిష్గా కనిపిస్తూనే అత్యంతంగా భయపెట్టారు. శేఖర్ కమ్ల స్క్రీన్ ప్లేని నడిపించే తీరైతే ఇంకా చెప్పనవసరమే లేదండి. ఇదంతా ఒక ఎత్తైతే దేవిశ్రీ ప్రసాద్ గారి నేపథ్యంలో సంగీతం మోగిపోయింది. పాటలు ప్రేక్షకుల్ని కథలో లీనం చేస్తాయి. ఇలా చెప్పుకుంటూ పోతే సినిమా మనం ఏదైతే శేఖర్ కమ్ల గారు ఒక అద్భుతాన్ని సృష్టిస్తారు అని అనుకున్నామో ఆ అద్భుతాన్ని అయితే సృష్టించారండి. సూపర్ అంటే సూపర్గా ఉంది మూవీ. ఫ్యామిలీతో వెళ్ళి హ్యాపీగా చూడవలసిన మూవీ అండి. చక్కగా ఈ మూవీని చూసి ఎంజాయ్ చేయండి.